సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోలో అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని మనసులో ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, మీరు ఇష్టపడుతూ ఉంటారు ఎవరినైనా సరే కానీ మీ సొంతం అవ్వాలి అనుకుంటారు. మీ దగ్గరకు మళ్ళీ తిరిగి రావాలి అంటే ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలండి. వారంతటి వారే వెంటనే మీ దగ్గరికి వచ్చి బొంగరంలాగా మీ చుట్టూ తిరుగుతారు. అమ్మవారి మెడలో ఉన్న నిమ్మమాలను ఒక్కసారి తాకి గనక మీరు గనక ఇలా చేశారు అంటే గనుక మీ చుట్టూనే గిరగిర తిరుగుతూ మీ చుట్టూ ఉండిపోతారు. లైఫ్ లాంగ్ కూడా మరలా వదలకుండా కూడా వదలరు, వదలమన్నా కూడా వదలరు. అంతటి అద్భుతమైనటువంటి పరిహారం. మరి నిమ్మకాయలతో కనుక ఇట్లా చేస్తే అంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందా అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. మీరు చేయవలసింది నమ్మకంతో చేయాలి అంతే. ఓపికతో ఎదురు చూడాలి. ఒక్క నిమ్మకాయతో గనక సింపుల్గా మీరు గనక ఈ రహస్య పరిహారాన్ని గనక చేసుకున్నట్లయితే మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని ఎంతగా విసిగిస్తున్న, ఎంత మొండిగా ఉన్నా, మిమ్మల్ని పట్టించుకోకుండా వేధిస్తున్న వాళ్ళు, మీరు వాళ్ళు మీద ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడాను ఆ ప్రేమ ఉన్నది అంటే వాళ్ళకి అర్థం కావడం లేదు. కానీ అయితే నిర్లక్ష్యం చేస్తున్నా సరే కానీ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ దారిలోకి వచ్చేస్తారు. మరి మీరు చెప్పినట్టు వింటారు. ఈ ఒక్క చిన్న పరిహారంతో కాకపోతే మీరు చేయవలసింది ఏంటి అంటే, ఈ పరిహారం అనేది మీరు నమ్మకంతోనూ ఎవరితోనూ చెప్పకుండా రహస్యంగా చేయవలసి ఉంటుంది. మరి మీకు దీనికి కావాల్సింది చాలా సింపుల్ అండి. ఒకే ఒక్క నిమ్మపండు ఉంటుంది కదా, చాలు. నిమ్మకాయ పసుపు రంగులో ఉన్నది ఒక నిమ్మకాయను మీ దగ్గర ఉంటే మీరు కోరుకున్న వారిని మీ వశం చేసుకోవచ్చు. చాలు, అది ఒక్కటి ఉంటే చాలు. మీరు చెప్పిన మాట వినేటట్లు చేసుకోవచ్చు. వాళ్ళను మళ్ళీ మీ దారిలోకి మీరు తెచ్చుకోవచ్చు. ఒక మంచి తాజాగా ఉన్నటువంటి ఒక నిమ్మకాయ, అది ఒక నిమ్మ పండుని తీసుకుంటే కనుక ఆకుపచ్చ రంగులో ఉన్నా సరే నిమ్మకాయ పనికిరానే కాదు, పసుపు రంగులో మాత్రమే ఉండాలి. అటువంటి నిమ్మకాయను మాత్రమే తీసుకోవాలి. అది కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్నదైతే దాని మీద మచ్చలు, మొరకలు, ఘాట్లు ఇలా ఏమీ లేకుండా ఎంతో తాజాగా ఉన్న ఒక నిమ్మ పండును ఏరి కోరి తీసుకోండి. అది కేవలం ఒక రూ. 5 ఇస్తేనే మనకు తాజాగా దొరికేస్తుంది. నిమ్మ పండుకి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మరి ఇక పెద్ద సైజు నిమ్మకాయ ఎందుకు చెప్పాను అంటే తర్వాత చెప్తాను. వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియో మాత్రం చివరిదాకా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా, మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి మన వీడియో అన్నది రీచ్ అవుతుంది కదా. మరి అలాగే కానీ మీరు నిమ్మకాయ అయితే కదా అని తక్కువగా చూడవద్దండి. పండు చిన్నదే కానీ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా, అమోఘంగా ఉంటుందన్నమాట. ఈ పరిహారం అనేది చాలా నమ్మకంతో చేయాలి మీరు. అలాగే ఎవరికి కూడా చెప్పకూడదు, రహస్యంగా చేయాలి. నమ్మకం లేకపోతే అసలు చేయవద్దు. ఎందుకు అనంటే పరిహారాలు అన్నవి నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ అన్నవి వస్తాయి. కొంతమందికి చాలా త్వరగా వస్తాయి. రిజల్ట్ అన్నది వస్తుంది అంటే ఈ పరిహారం మనం చేసిన ఒక్క రోజులోనే, లేదా ఒక్క గంటలోనే, లేదా ఒక్క నిమిషంలోనే కొంతమందికి రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళ వైపు నుంచి కాల్ రావడం కానీ, మెసేజ్ అనేది రావడం కానీ, లేకపోతే మనిషే రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి మనుషులు చాలా మొండిగా ఉంటారు. అలాంటి వాళ్ళు కరగాలి అంటే కొద్దిగా టైం పడుతుంది కదా. మన చేతి వేళ్ళు అంటే సమానంగా ఉన్నాయా సరే, చేతి వేళ్ళే సరిగా లేనప్పుడు, సమానంగా లేనప్పుడు మనుషుల మెంటాలిటీ కూడా అందరిది ఒకేలా ఉండదు కదా. మరి కనుక మనుషుల్లో వారి వ్యక్తిత్వాలు వేరేగా ఉంటాయి కనుక గ్రహస్థితులు కూడా వేరుగా ఉంటాయి. మరి కనుక రిజల్ట్ అనేది వస్తుంది. కాకపోతే కొంతమందికి చేసిన ఒక్క నిమిషంలో, ఒక్క గంటలో, ఒక్క రోజులో రావచ్చు. ఇంకొంతమందికి కొద్దిగా లేట్ అవ్వవచ్చు. కానీ రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. అమ్మవారి మెడలో ఉన్న నిమ్మమాలను తాకి మీరు నమ్మకంతో కనుక, ఎందుకంటే ఎదుటి వైపు వ్యక్తులు చాలా మొండిగా ఉన్నారనుకోండి, మాట వినే స్టేజ్ దాటిపోయి ఉంటారు. వాళ్ళ గ్రహస్థితులు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండవు. అటువంటి అప్పుడు గ్రహస్థితులు బాగా లేనప్పుడు వాటికి అనుకూలంగా మనుషులను మార్చుకుంటాయి కనుక మనుషులకు అనుకూలంగా గ్రహస్థితులు ఉండవు కదా. కనుక ఆ గ్రహస్థితులు వారికి ఎలా కావాలో అలా ఆడిస్తాయి మనుషుల్ని. కనుక మనుషులు అలా ఉంటారు, అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా మనుషులు మాట వినే స్టేజ్లో ఉండరు. కనుక అటువంటి అప్పుడు ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది.
మీరేం చేస్తారు అనంటే గనక, 1, 2 సార్లు ప్రయత్నించి చూడండి. 1కి 2 సార్లు ప్రయత్నించండి. ఒక్కసారి చేసేసి మాకు రిజల్ట్ రాలేదు అనే మాట మాత్రం అసలు అనుకోవద్దండి. ఎందుకంటే మీకు రిజల్ట్ వచ్చేదాకా ప్రయత్నిస్తూనే ఉండాలి మరి. ఉండండి. పెద్ద ఖర్చయితే లేదు కదా! పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు కదా! మరి మీ రిలేషన్, మీ బంధం మీకు తిరిగి రావడం కంటే ఇంత పెద్ద పనేమి కాదు కదండీ! మీ రిలేషన్ మీకు కావాలి అన్నప్పుడు 1కి 4, 5 సార్లు కూడా ట్రై చేస్తే తప్పేమీ లేదు కదా! ఇక మీకు నమ్మకం లేకపోతే అసలు ఇలాంటివి ట్రై చేయాలని కూడా ప్రయత్నం చేయవద్దు. నమ్మకం ఉంటేనే ట్రై చేయండి. ఇక నిమ్మకాయ గురించి చెప్పాలి అంటే గనక అమ్మవారికి ఎంతో ఇష్టం కదండీ నిమ్మకాయలంటే. నిమ్మ పండు అంటే అమ్మవారికి నిమ్మకాయ పులిహోర అంటే కూడా ఎంతో ఇష్టం. మరి శక్తి దేవతలు ఉంటారు కదా! దుర్గా అమ్మవారు, ఆదిశక్తి అమ్మవారు లేదా గంగానమ్మ ఇలాంటి దేవతలకు నిమ్మకాయల హారాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. నిమ్మకాయ దీపాలు కూడా పెడుతూ ఉంటాం కదా! కనుక అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన కాయండి ఈ నిమ్మకాయ అనేది. చాలా శక్తివంతమైనది కూడా. ఈ నిమ్మమాలతో అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉందో. ఈ నిమ్మకాయతో చేసేటువంటి పరిహారాలు కూడా చాలా అద్భుతంగా ఫలితాలనైతే ఇస్తాయి. అంత మాత్రమే కాదండి, మనకు వెహికల్స్ అంటే వాహనాలు కొనుక్కోవడానికి లేదా ఇంటికి కట్టడానికి అంటే ఇంటికి వాహనాలకి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు, ఎటువంటి నరదృష్టి, చెడు దృష్టి తగలకూడదు అని అనుకున్నప్పుడు కూడా నిమ్మకాయలను కడుతూ ఉంటాం కదా మనం. కనుక నిమ్మకాయ అనేది ఎటు చూసినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అంటే నెగిటివిటీని తీసేస్తుంది, పాజిటివ్ని కూడా ఇస్తుంది. అంత పవిత్రమైనది, శ్రేష్టమైనది. కనుక నిమ్మకాయ ఇలాంటి అద్భుతమైనటువంటి నిమ్మకాయతో గనక ఈ పరిహారం చేసుకున్నాము అంటే నిమిషాల మీద మనలో ఎటువంటి చెడుని కూడా, నెగిటివిటీని అన్నింటిని కూడా, మనలో ఉన్న సమస్యలను లాగి పారేస్తుందండి. అందుకనే మనలో ఏది చెడైతే ఉంటుందో దాన్ని బయటకు తీసి పడేస్తుంది. మన సమస్యలను తీర్చేస్తుంది. అంతటి అత్యద్భుతమైనటువంటి శక్తి ఈ నిమ్మకాయకి ఉంది కనుక ఇక ఈ పరిహారం ఎవరెవరు చేసుకోవచ్చు అంటే కనుక ఇష్టపడిన వాళ్ళు చేయవచ్చు, ప్రేమికులు చేసుకోవచ్చు, భార్యాభర్తలు చేసుకోవచ్చు. అంటే ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ మనస్పర్ధల వల్ల తరచూ గొడవ పడడము, విడిపోవడము, వీళ్ళ మధ్య ఎంట్రీ ఇచ్చిన థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళ మధ్య అపోహలు అనేవి మనస్పర్ధలు పెరిగిపోయి వీళ్ళు దూరం అవ్వటము, మాట పెరిగిపోవటం, మాట పట్టింపు రావడం వల్ల దూరంగా ఉంటూ ఉంటారు. నిజంగా ఇలా ఇద్దరు వ్యక్తులు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత భార్యాభర్తలు కానీ ప్రేమించుకున్న వాళ్ళైనా సరే కానీ సంతోషంగా ఉండవలసిన సమయంలో ఇలా దూరంగా ఉంటే, అలా విడిపోయి దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుంది అంటే నరకం అనమాట. ఇంకా చాలా నరకంగా ఉంటుంది. నరకం అనుభవించాల్సి వస్తుంది. ఇటువంటి వాళ్ళు, మీకు దూరమైన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకుని మీ దగ్గరకు తిరిగి రావాలి అంటే కనుక మీ మీద మళ్ళీ వాళ్ళు ప్రేమ అన్నది కలగాలి, ప్రేమతో వాళ్ళు మీ దగ్గరకు రావాలి అంటే కూడా తప్పకుండా ఈ పరిహారం అన్నది చేసుకొని తీరాలి. అంటే చేసుకోవచ్చు. అలాగే మీ మధ్య థర్డ్ పర్సన్ ఉంటే కూడా ఈ థర్డ్ పర్సన్ని వాళ్ళు సైడ్ చేసేసి అంటే వదిలిపెట్టేసి మీ దగ్గరకు వచ్చేస్తారనమాట. శాశ్వతంగా మీతోనే ఉండిపోతారు. మీరు కోరుకున్న వాళ్ళు మీ చుట్టూ బొంగరంలాగా తిరుగుతూ ఉంటారు. మీరు చెప్పినట్లు వింటారు కూడా. దాని కోసం మీరు ఏం చేస్తారు అంటే కనుక ఒక పసుపు రంగులో ఉన్నటువంటి ఒక పెద్ద సైజులో ఉన్న ఒక నిమ్మకాయని తీసుకోండి. ఆ కాయ మీద ఆ సమస్యను రాయాలి. రాసుకుని అంటే మీరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు విడిపోయారు, దేనివల్ల విడిపోయారు, అనుమానంతో విడిపోయారా, లేదా అపార్థాల వల్ల విడిపోయారా, మాట పెరగడం వల్ల విడిపోయారా, లేదా కోపంతో విడిపోయారా, వారి నుంచి మీరు ఏమి కోరుకుంటూ ఉన్నారు వాళ్ళని దగ్గర నుంచి అన్నది ఈ నిమ్మకాయ మీద సింపుల్గా రాయాలండి. మరి పెద్ద చాటభారతం అంతా రాయొద్దండి. ఒక్క ముక్కలో రాయండి. పైన పేరు రాసి కింద సమస్య రాసి వాళ్ళు మారిపోయి మా దగ్గరకు రావాలి అన్నట్లుగా రాసుకోండి చాలు. ఇలా ఒకవేళ కోపంతో విడిపోయి ఉంటే కోపం తగ్గి మాకు కాల్ చేయాలి, లేదా మనిషే రావాలి, అనుమానంతో విడిపోయి ఉంటే అనుమానం పోవాలి, మాకు కాల్ చేయాలి, లేదా మనిషి నా దగ్గరకు రావాలి. ఇలా మీరు ఎందువల్ల విడిపోయి ఉంటే ఆ కారణం అనేది, ఆ సమస్య నిమ్మపండు మీద రాసుకోవాలి. అందుకే పెద్ద సైజు నిమ్మపండు తీసుకోమని చెప్పాను. ఇక ఏ కలర్ పెన్తో రాయాలి అంటే కనుక బ్లాక్ కలర్ స్కెచ్ పెన్నులతో రాయాలండి, లేదా కాటుకతో అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు కాజల్ ఉంటుంది కదా, దాంతో అయినా రాసుకోవచ్చు. నార్మల్గా అన్ని పరిహారాలకి ఒక బ్లాక్ కలర్ పెన్ తెప్పించుకుని ఏ కలర్ అయినా వాడమంటాం కదా, గ్రీన్, ఎల్లో, బ్లూ ఇలా. కానీ దీనికి మాత్రం బ్లాకే వాడాలి. ఎందుకంటే అండి గుర్తుపెట్టుకోండి, అంటే నిమ్మపండు మీద మొదటిగా మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాసి ఆ కింద ఎందుకోసమైతే విడిపోయారో
ఆ సమస్య రాసి గొడవ తగ్గాలి, కోపం తగ్గాలి, మా గొడవకు కారణమైనటువంటి సమస్యలు తగ్గాలి అని నిమ్మ పండు మీద రాసుకొని గనక మీరు మనసులో దండం పెట్టుకోండి. మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తీరిపోయి, దుర్గమ్మ మేమిద్దరం చక్కగా సంతోషంగా మళ్ళీ కలవాలమ్మా. జీవితాంతం ఎప్పుడు ఒకరికి విడిచి ఒకళ్ళు ఉండకూడదు. కలిసి ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి తల్లి అని మీరు గనక మనసులో అమ్మను కోరుకోండి. ఇక ఎప్పుడు రాయాలి అంటే గనక ఏ రోజైనా పర్వాలేదండి. ఈరోజు పౌర్ణమి చాలా మంచిది. రాసుకోండి చక్కగా సాయం సంధ్య వేళ రాస్తే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక పీరియడ్స్‌లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం ఇలా చేశాక నాన్ వెజ్ కానీ తినవద్దు. కొద్దిగా స్నానం అది చేసి శుభ్రంగా ఉన్నప్పుడు రాసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు పూజ కుంటూ ఉంటారు కదా! ఇంకా అద్భుతమైన ఫలితాలనేవి ఉంటాయి. అప్పుడు రాసుకుంటే గనుక ఇలా మీరు రాసుకున్న తర్వాత ఆ నిమ్మకాయను ఏం చేస్తారంటే కట్ చేయాలి. అంటే అడ్డంగా కట్ చేయకూడదు. నిలువుగా మనం గుత్తి వంకాయ కోసం గుత్తి వంకాయని ఎలా కోసుకుంటామో 4 పక్షాలుగా అలా కోసుకోవాలి. అంటే పూర్తిగా ముక్కలు దేనికి అది విడిపోకూడదు. అతుక్కునే ఉండాలి. సేమ్ మన గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో వంకాయని అలాగే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఎడమ చేతిలో పట్టుకుని ఆ నిమ్మకాయను మీ గుండెల దగ్గరగా పెట్టుకుని ఆల్రెడీ మీ సమస్య అన్నది నిమ్మకాయ మీద రాశారు కదా! కనుక ఆ సమస్య తీరిపోవాలి. మేము హ్యాపీగా ఉండాలి దుర్గమ్మ, సంతోషంగా ఉండాలి అని మళ్ళీ ఇంకొకసారి మీ సంకల్పం చెప్పుకోండి. చెప్పుకొని ఇంటి బయటకు వెళ్ళి దాన్ని దూరంగా విసిరి పడేయండి. అది ఎక్కడ పడినా మీకు సంబంధం లేదు. దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు. వదిలేసేయండి అంతే. ఇంకా మీరు వీలుందంటే 4 రోడ్లు కలిసే చోట ఆ నిమ్మ పండును విసిరి పడేస్తే గనక ఇంకా మంచిది. కాకపోతే ఎవ్వరూ తొక్కకోకుండా ఉండేటట్లుగా దూరంగా విసిరి పడేయండి. మీరు గనక ఈ నిమ్మ పండుని అలా గనక విసిరి పడవేయడం వల్ల ఏమవుతుంది అంటే మీలో ఉన్న సమస్యకు మీ నుంచి తీసి బయటకు దూరంగా విసిరి పారేస్తున్నారనమాట. ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఉంటూ మీరు సిన్సియర్‌గా ప్రేమిస్తూ ఉన్నారో అప్పుడు ప్రకృతి, యూనివర్సల్ కూడా అమ్మవారు కూడా మీకు హెల్ప్ చేస్తారు. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరిద్దరూ హ్యాపీగా అన్యోన్యంగా సంతోషంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ చెడు కన్ను, చెడు దృష్టి పడినా లేదంటే ఏదైనా దుష్ట శక్తులు అలాంటివి మీరు విడిపోయినట్లు చేసినా మీరు కలవకుండా ప్రయత్నిస్తున్న అటువంటి వాటన్నింటి నుంచి కూడా మీరు దూరంగా విసిరి పడేస్తున్నారు ఈ నిమ్మకాయ రూపంలో. కనుక ఒక్కొక్కసారి మనం హ్యాపీగా సంతోషంగా ఉంటే కూడా ఎదుటివారు కళ్ళతో జెలసీతో చూసినప్పుడు మన రిలేషన్ అనేది గొడవలు స్టార్ట్ అయిపోతాయి. అది విడిపోయేదాకా కూడా వెళ్తుంది. నరదృష్టి అంతటి శక్తివంతమైందనమాట. కనుక ఈ రోజున మీరు కనుక ఇలా చేసుకున్నారు అంటే గనుక తప్పకుండా కొద్దిసేపట్లో నుంచేనే మీకు వాళ్ళ వైపు నుంచి రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది అండి. అంటే కాల్ చేయటము లేదంటే మెసేజ్ చేయడము మీకు అనుకూలంగా మారినట్లు ఏదో ఒక రూపంలో అయితే మీకు తెలియజేస్తారు. లేదా గుడ్ మార్నింగ్ అని చెప్పడం, పలకరించడం, హాయ్ అని చెప్పడము, లేదు ఇదివరకు మీరు ఎప్పుడైనా సరే మెసేజ్ చేసినా మాట్లాడిన బెట్ చేసేవాళ్ళు కూడా మీకు రిప్లై ఇవ్వడం, రెస్పాండ్ అవ్వడం, మాట్లాడడం అన్నది జరుగుతుంది. నిజంగా ఆ రెస్పాన్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక మేము విడిపోయాము, ఇంక కలవము అని కలిసే ప్రసక్తే లేదు అని ఆశ వదిలేసుకున్న వారు కూడా తప్పకుండా కలుస్తారండి ఈ ఒక్క పరిహారంతో. కనుక గట్టిగా అమ్మవారి మీద నమ్మకంతో చేసుకోండి. ఒక్కసారి రిజల్ట్ రాలేదా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసుకోండి. కొంతమందికి ఒక్క నిమిషంలో అయినా సరే, ఒక గంటలో అయినా రావచ్చు. మరి అంటే లేదా 11 రోజులు లేదా 21 రోజులు ఇట్లా ఖచ్చితంగా రిజల్ట్ అయితే మాత్రం వచ్చేస్తుంది. వచ్చి తీరుతుంది. ఒకవేళ మీరు రిజల్ట్ రాలేదు అంటే గనక మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా ట్రై చేయండి. ఖర్చుతో కూడిన పని కాదు కదా! కష్టంతో కూడిన పని అంతకంటే కాదు. కనుక మీ రిలేషన్ మీకు ముఖ్యం కదండీ! ట్రై చేయండి. మరి మీ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరో చక్కని అమ్మవారి సందేశంతో మీ ముందు ఉంటానండి. అంతటి వరకు కూడా మీరందరికీ అమ్మవారి కృపా, కరుణ, కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.